బాల్చో అండి. ఇది గోవెన్ డిష్ అనమాట. గోవాలో చాలా డిఫరెంట్ డిషెస్ ఉంటాయండి. చాలా మటుకి కొబ్బరి నూనె, కొబ్బరి పాలు వేసి కుక్ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో అయితే కొబ్బరి పాలు కానీ కొబ్బరి నూనె కానీ వేయట్లేదు, రెగ్యులర్ ఆయిలే వేస్తాము. రెగ్యులర్గా గోవెన్స్ చేసుకునే వంట అనమాట. దీంట్లోకి మనం వాడుతుంది కింగ్ ఫిష్ అండి. కింగ్ ఫిష్ చికెన్ పీస్ లాగానే మంచి స్ట్రాంగ్ ఉంటుంది అనమాట, స్టిఫ్గా ఉంటుంది. చాలా ఫిషెస్ ఏమో కుక్ అవగానే మెత్తగా అయిపోతాయి, చాలా డెలికేట్గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కింగ్ ఫిష్ మంచి రఫ్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ పొయ్యి మీద నేను గిన్నె పెట్టాను. ఇందులో మనం కొంచెం నూనె వేస్తున్నాను. ఇన్ కేస్ మీకు కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ వంటను మీరు కోకోనట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కొంతమంది కీటో డైట్లో ఉంటారు, వాళ్ళు ఫిష్ తినొచ్చు. ఫిష్ బాల్చో కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకున్న బాగుంటుంది. ఆయిల్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే దాంతో కుక్ చేసుకోవచ్చు. కింగ్ ఫిష్ని చాలా డిఫరెంట్గా కట్ చేసాం చూసారా. మామూలుగా అయితే రౌండ్ పీసెస్గా కట్ చేస్తారు. కింగ్ ఫిష్ని చాలా సన్న పీసెస్ కట్ చేసి గోవాలో అమ్ముతారు. ఎలా అంటే 100 రూపీస్కి 5-6 పీసెస్ అలా వస్తాయి. పెద్ద పీసెస్ మంచిగా అమ్ముతారు అనమాట. ఎంత సన్నగా కట్ చేసినా ఫ్రై చేస్తే విరగదు. అదే వేరే ఫిష్ అయితే కింగ్ ఫిష్ లాగా ఉండదన్నమాట. కింగ్ ఫిష్ కొరమేను చాలా స్టిఫ్గా మంచిగా పులుసు చేసిన మనం స్పూన్తోని కలిపినా కూడా తొందరగా విరగదనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్సే అండి, చెప్తాను చూడండి. టమాటాలు, టమాటో కెచప్, ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ, కారం, పసుపు, కింగ్ ఫిష్ డైసెస్ కట్ చేసుకున్నాను, అల్లం, వెల్లుల్లి, చక్కెర, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు అండ్ ఫ్రెష్ పండు మిరపకాయలు, మిరియాలు, నిమ్మరసం, కొద్దిగా బెల్లం. ఫిష్ కర్రీ ఏంటంటే స్వీట్ అండ్ సార్ వర్షన్లో ఉంటుంది. కొంచెం పుల్లగా ట్యాంగీగా అండ్ కొంచెం స్వీట్గా. బెల్లం వేస్తారు, చక్కెర కూడా వేస్తారనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫిష్ ఉంది కదా, ఇందులో కారం, పసుపు. ఎప్పుడైనా ఫిష్లో, ప్రాన్స్లో కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి. కర్రీలాగా చేసి బాటిల్లో పెట్టేస్తారనమాట. ఉప్పు ఎక్కువగా ఉంటుంది, అందుకే వెనిగర్ కూడా వేస్తారు తొందరగా పాడవకుండా. వెనిగర్, షుగర్, ఆయిల్స్ ఇవన్నీ మనకి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తాయి అన్నమాట. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అనమాట. షుగర్, సాల్ట్, వెనిగర్. ఇదిగోండి, ఇలా ఫిష్ని మిక్స్ చేసుకొని నూనెలో వేసేస్తున్నా. నూనె మట్టుకు వేడిగా ఉండాలి. ఇప్పుడంటే మనం కింగ్ ఫిష్ని కుక్ చేస్తున్నాం కదా, వాళ్ళు చిన్న ఫిషెస్ ఉంటాయి కదా, వాటిని కుక్ చేయకుండానే డైరెక్ట్గా బాటిల్లో వేసేస్తారు అనమాట. వెనిగర్ వేసి పెట్టేస్తే వెనిగర్లోనే కుక్ అయిపోతాయి. ఇక్కడ చిన్నగా మంట పెట్టేసుకొని ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. కొంచెం మనకి ముక్కలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు మెల్లిగా తిప్పుకోవడమే. నెక్స్ట్ ఏంటి అంటే చిన్న మిక్సీ జార్ ఉంది, ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి, కాస్త బెల్లం, రెగ్యులర్ మన ఎండుమిరపకాయలు. ఇందులో మీరు కావాలి అంటే వేడిగా మిరపకాయలు వేసుకోవచ్చు, ఇంకా వేరే ఏదైనా చిల్లీస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే పండు మిరపకాయలు సీజన్లో వస్తాయి కదా, అవి సంవత్సరం అంతా మనం స్టోర్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క, మిరియాలు, నిమ్మరసం, చక్కెర, వెనిగర్ వేసి మంచిగా పేస్ట్ చేయాలి. చాలా వెనిగర్ పడుతుంది, మనం ఒక 40-50 ml వెనిగర్ అయితే పడుతుంది. ఈ కాంబినేషన్లో మనం ఎప్పుడు పేస్ట్ చేసుకొని వంట చేసుకోం కదండి, చాలా డిఫరెంట్ కాంబినేషన్. ట్రై చేయండి, ఎప్పుడు ఒకే రుచా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. పేస్ట్ మంచిగా అయిపోయింది కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. ఇందులో నూనె వేస్తున్నాం. మనం పికిల్ టైప్ కర్రీ చేస్తున్నాం కాబట్టి నూనె డెఫినెట్గా ఎక్కువే పడుతుంది. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో కూడా మనకి ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు వేసి కాస్త కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ వేసేసి మంచి కుక్ చేసుకోవాలి. ఇందులో పచ్చి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఉన్నాయి, నూనెలో మంచి కుక్ అవ్వాలి.
పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మనం మంచి కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇందులో టమాటాలు వేసేయాలి. టమాటా పచ్చివాసన పోవాలి, కాస్త మగ్గనివ్వాలి. మూత పెట్టేసి చిన్న మంట పెట్టి ఇక్కడ కూడా ఫిష్ని చిన్న మంట పెట్టి 5 నిమిషాలు కాస్త మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాయి. ఇది వండుతున్నంతసేపు కొంచెం ఘాటు అయితే ఉంటుందండి. నా మొహంలో చిరాకు కూడా మీరు చూడొచ్చు, ఎందుకంటే ఆ ఘాటు పండు మిర్చి వేసాం. ఈ రోజు కొంచెం ఘాటుగా ఉంటుంది కుక్ చేసినప్పుడు, బట్ ఒక 2-3 రోజులు మగ్గిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది. కాస్త టమాటో కెచప్, మనం చాలా మిర్చి వేసాం కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఇందులో చక్కెర వేసాం, బెల్లం వేసాం, టమాటో కెచప్ కూడా వేసాం, అండ్ టమాటో ప్యూరీ, టమాటాలు కూడా వేసాం. టమాటాలతో ఏదైతే ఉంటుందో అన్నీ వేసేసాం మనం. ఇప్పుడు మంచి కుక్ చేసుకోవాలి కింద అంటుకోకుండా. ఇప్పుడు మనం చేసిన ఫిష్ బాల్చో రైస్తో తిన్నా కూడా బాగుంటుంది. మనం ఆవకాయ పచ్చడి ఎలా తింటాం అలా అన్నమాట, చికెన్ పచ్చడి ఎలా చేసుకుంటాం అలా. సో ఫిష్ మంచిగా వేగిపోయాయి. మెల్లిగా ఇలా షిఫ్ట్ చేసేయాలి. చూడండి, ఎక్కడ ముక్క కొంచెం కూడా విరగలేదు, మంచి గట్టి ముక్క ఉంటుంది అనమాట. కింగ్ ఫిష్ కదా, అందుకే ఫిష్లో ఇది కింగ్. పచ్చడి పెట్టుకున్నా బాగుంటుంది. పులుసు కూడా సేమ్ మన స్టైల్లో మన మసాలాలు వేసుకొని పులుసు చేసినా బాగుంటుంది. ఫిష్ వేసి టమాటా కర్రీ వండినట్టు ఉంది కదండి, టేస్ట్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఊరగాయల్లో మనం ఆయిల్ ఎలా ఎక్కువ వేసుకుంటాం అలా అన్నమాట. ఫిష్ కూడా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కుక్ చేయాలి. ఎంతసేపు కుక్ చేయాలి ఎలా తెలుస్తుంది అంటే, నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. డన్. చాలా రోజులు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇలా జాడీలో వేస్తున్నాను. మామూలుగా అయితే చల్లగా అయిన తర్వాత మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. మొత్తం చల్లగా అయిన తర్వాతనే మూత పెడతా, బట్ మీకు చూపిస్తున్నా. ఇందులో మనం టమాటాలు వేసాము కదా స్వప్న, మరి ఉల్లిపాయలు వేసాము, టమాటాలు వేసాము. నువ్వేమో పచ్చడిలాగా అంటున్నావు, మరి పచ్చడి పాడవదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. పాడవ్వదండి, ఎందుకంటే ఇందులో పుష్కలంగా మనం వెనిగర్ వేసాం కాబట్టి. వెనిగర్, షుగర్, సాల్ట్, ఈ 3 ఉంటే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం బాటిల్ మూత పట్టేంత వరకు వెనిగర్ వేసుకోవాలి. నేను కెమెరాకి మంచి కనిపించడం కోసం పైన వరకు వేసానండి. మీరు ఇంట్లో వేసుకొని క్లోజ్ చేసుకునేంత వేసుకోండి. కొంచెం స్పూన్తో సెట్ చేసి మూత పెట్టేసి ఒక 2-3 రోజులు అసలు కదపకండి. ఫిష్ బాల్చో తయారీ విధానం: ముందుగా కింగ్ ఫిష్ లో కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని వీటిని వేడి నూనెలో వేసి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, బెల్లం, ఎండుమిరపకాయలు, పండుమిరపకాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, నిమ్మరసం, షుగర్, ఉప్పు, వెనిగర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయాక టమాటా ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత ఇందులో టమాటో కెచప్, టమాటో ప్యూరీ వేసి కలుపుకొని ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ ని కూడా వేసి కలిపి ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే బాల్చో రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న బాల్చోని ఒక జార్ లోకి షిఫ్ట్ చేసుకుని పైనుండి మళ్ళీ కాస్త వెనిగర్ వేసి చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకొని 2 రోజుల తర్వాత కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.